పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. ఎస్ అండి, ప్రతి మాసం కూడా గురువు గారి ద్వారా మనం ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు వింటున్నాము. మరి జూన్ మాసం ఎలా ఉండబోతుంది, జూన్ మాసంలో ప్రత్యేక పర్వదినాల గురించి వివరించడానికి గురువు గారు సిద్ధంగా ఉన్నారు. ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రత్యేకంగా ఏ గ్రహాలు ఎలా సంచారం చేయబోతున్నాయి, మరీ ముఖ్యంగా చివర్లో జాతక రీత్యా అతిగా సఫర్ అవుతున్న వారికి ఎలాంటి పరిహారాలు పాటించాలి, గురుగారి మాటల్లో విందాం. గురుగారు నమస్కారం. గురుగారు సంధి గారు నమస్కారం అండి. గురుగారు, మరి అంతా కూడా ఎదురు చూస్తున్నారు, జూన్ మాసం ఎలా ఉండబోతుంది, ఇంకా చూసుకుంటే కనుక గురువు సంచారం మారబోతుంది అంటున్నారు, దాని గురించి తెలియజేస్తారా గురువు గారు ఒకసారి? ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ముందుగా 12 రాసుల వారికి జూన్ మంత్లోకి చక్కగా ఎంటర్ అవబోతున్నాం కాబట్టి అందరికీ శుభాకాంక్షలు చెప్దాం. అమ్మవారిని స్వర్ణలక్ష్మి అమ్మవారిని ప్లస్ గణపతిని ఈ 12 రాసుల వారికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఇస్తూ చక్కగా చూడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి పరబ్రహ్మ స్వరూపిణి అమ్మవారు అంటారు. అంటే ఏంటి, వాళ్ళు ఎప్పుడు ఆనందంగా నవ్వుతూ ఉండాలి, చిరునవ్వుతూ ఉండాలి. వాళ్ళ దగ్గర చింతలు చీకులు చిరాకులు పరాకులు ఇది లేదు అన్న ఫీలింగ్ ఉండకుండా ఎప్పుడు పరబ్రహ్మతత్వం కలిగి ప్రతిదాన్ని శోభాయమానంగా దివ్యంగా చూడగల ఒక గొప్ప శక్తిని అందరికి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. అంతేకాకుండా చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అధికారాన్ని, పవర్ని, స్టేటస్ని, దర్జాన్ని, దర్పాన్ని, డిగ్నిటీ అంతా ఇవ్వాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుందాం. ధనం అయితే ఇంకా అసలు మనం ఇది లేదు ఇక్కడ లేదు అక్కడ లేదు అనుకోకుండా ఎప్పుడు వాళ్ళంట ధనం ఎక్కడ పోతే అక్కడ ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. ముఖ్యంగా ఇంకొకటి ఏమంటే సర్వకామార్థ సిద్ధి. వాళ్ళ మనసులో ఎలాంటి కోరిక ఉన్నా కానీ ఇమ్మీడియట్లీగా ఆ మూమెంట్లో నా కోరిక అంతా నెరవేరేలాగా అమ్మవారిని మనం అందరినీ కరుణతో చక్కగా ఆశీర్వదించి మనకి చక్కగా చేయాలని చెప్పేసి అమ్మవారి యొక్క కృపా కటాక్షం మన మీద ఉండాలని చెప్పేసి మనం కోరుకుందామండి. మీ నోటి ద్వారా ఆశీస్సులు మా అందరికి కూడా అదృష్టంగా భావిస్తున్నాం గురువు గారు. మరి ఎలా ఉండబోతుంది ఈ జూన్ మాసం, ఏంటి ప్రత్యేక దినాలు ఏమైనా ఉన్నాయా, జూన్ విశిష్టత? జూన్ మనకి అధిక జ్యేష్ఠ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి నిజ మాస పౌర్ణమితో ముగుస్తుందండి. అంటే కరెక్ట్గా 15 రోజులు వచ్చేటప్పటికి అధిక మాసం ఉంటుంది, మిగతా 15 రోజులు వచ్చేటప్పటికి నిజ జ్యేష్ఠ మాసం ఉంటుంది. ఈ అధిక మాసంలో జనరల్గా ముహూర్తాలు, పెళ్లిళ్ళు, దేవాలయాలు ఇలాంటి పనులేమి చేయరు. తర్వాత ఇళ్ళు కట్టుకోవటం లాంటివి చేయరు. కొన్ని పూజలు అవన్నీ చక్కగా చేసుకోవచ్చు. దోష నివారణ పూజలు అవన్నీ చక్కగా చేసుకోవచ్చు. అలాంటి వాటిలో అయితే ఇబ్బంది ఏమీ లేదు. తర్వాత ఎప్పుడైతే 15వ తారీఖు మనకి నిజ జ్యేష్ఠ మాసం వస్తుందో అక్కడి నుంచి మనకి వివాహాలు, ముహూర్తాలు అవన్నీ ఉన్నాయి. హడావుడి అంతా మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ఉన్నా కానీ ఈ 15 రోజులు కూడా మనకి షాపింగ్లు చేయటం, అవి చేయటం, ఇవి చేయటం, పండగ వాతావరణమే ఉంటుందని మనం చెప్పుకోవాలన్నమాట. సో ఇందులో ఇది మీరు చెప్పిన విధంగా 2-3 విశిష్టతలు ఉన్నాయండి. ఒకటి 2 శని త్రయోదశులు ఈ మాసంలో ఉన్నాయి. 2 శని త్రయోదశి. కొన్నిసార్లు శని త్రయోదశి 3 నెలలు 4 నెలలు కూడా ఉండదండి. కానీ ఈ మాసంలో 2 శని త్రయోదశులు ఉన్నాయి. అది ఒకటి. తర్వాత ఏరువాక పౌర్ణమి అంటారండి. అంటే నిజ జ్యేష్ఠ మాస పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అంటారు. అంటే మనకి పర్టికులర్గా విలేజెస్లో అరకలు దున్నటం, సో అగ్రికల్చర్ వర్కుల పనులు అంతా స్టార్ట్ చేయటము అక్కడ నుంచి చేస్తూ ఉంటారు. ఏమన్నా మా విలేజ్లో కూడా ఇప్పటికీ ఆ పద్ధతి ఆచారం ఉందండి. సో ఎద్దులకి శుభ్రంగా క్లీన్ చేసి రంగులేసి వాటికి కొమ్ములకి వాటికి గంటలు అవన్నీ కట్టేసి చిక్కాలు కట్టి ఇవన్నీ కట్టేసి ఆ రోజు ఫస్ట్ టైము దేవుడి గుడి చుట్టూ 3 రౌండ్లు వేసి ఇంకా అరకలు దున్నటానికి పొలాలకు వెళ్ళిపోతారు అనమాట. అది ఆ రోజు వర్షం కూడా పడుతుంది. సహజంగా 99% వర్షం కూడా పడుతుంది ఆ రోజు సాయంత్రం పై నుంచి. చాలా మంది తప్పట్లు అవన్నీ కొట్టుకుని సెలబ్రేషన్స్ చాలా చోట్ల ఇప్పటికీ చేస్తూ ఉంటారు. అందుకని ఏరువాక పౌర్ణమి అంటే మోస్ట్ సెలబ్రేటెడ్ ఫెస్టివల్ అనమాట వారి విలేజెస్ లో. అందుకని ఏరువాక పౌర్ణమి ఉంది. తర్వాత 2 శని త్రయోదశులు ఉన్నాయి. ఫస్ట్ 15 days అధిక జ్యేష్ఠ మాసం, తర్వాత వచ్చేటప్పటికి నిజ జ్యేష్ఠ మాసం జరుగుతూ ఉంటుంది. నిజ జ్యేష్ఠ మాసంతో చక్కగా ముహూర్తాలు అవన్నీ ఉన్నాయి. ఇదంతా ఒక ఆస్పెక్ట్. అయితే మనం జ్యోతిష శాస్త్రం పరంగా చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ జూన్ 2న గురువు మారుతూ ఉన్నారు. సో అది ఒక హోల్ ఇయర్ అంతా కలిపేసి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. దాని గురించి ఒక సిరీస్ కూడా చేసాం మన ఇద్దరు కాంబినేషన్ లో. సో ఇవి కాకుండా ఇంకొన్ని గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయండి. జూన్ 15వ తారీఖున సూర్యుడు మారుతూ ఉన్నారండి. వాళ్ళు మిథున రాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. వాటితో పాటు జూన్ 8న శుక్రుడు మారుతున్నారు. 21st కుజుడు మారుతూ ఉన్నారు. 4 గ్రహాలు అంటే ఆల్రెడీ గురువు మారుతున్నారు. గురువుతో పాటు ఇంకో 3 గ్రహాలు కూడా మారుతున్నారు. అవి వచ్చేటప్పుడు బుధుడు, కుజుడు, సూర్యుడు. ఆల్రెడీ జస్ట్ అప్పుడే బుధుడు 21 డే ముందు కూడా మారిపోతూ ఉన్నారండి. అదంటే ఎనివే మే మంత్ కింద వస్తుంది. మనం అది అంత జూన్ మంత్ రిజల్ట్ కింద చెప్పుకోవాలన్నమాట. ఈ ప్రకారంగా మనకు ఆల్మోస్ట్ 5 గ్రహాల యొక్క ఇంపాక్ట్ కూడా ఈ మాసంలో ఉండబోతుంది. కాబట్టి
చక్కగా దాని యొక్క ఇంపాక్ట్ ఈ 12 రాసుల వారికి ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా ఈ జూన్ మంత్లో వాళ్ళు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయంలో చాలా చక్కగా ఫోకస్గా ఉంటే రిజల్ట్ వస్తుంది, అదేవిధంగా ఆ రాశి వారికి పర్టికులర్గా పరిహారాలు చెప్పుకుంటూ కామన్గా కొన్ని పరిహారాలు లాస్ట్లో కూడా ఉంటాయండి. అంటే ఈ రాశి ఫలాల యొక్క ఇంపాక్ట్ మనకి 30-40% ఉంటుంది. ఇండివిజువల్ జాతకం కూడా చూడటం చాలా ఇంపార్టెంట్ కాబట్టి కామన్గా ఎవరికైనా స్పెసిఫిక్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ పరిహారాలు లాస్ట్లో మనం చెప్పుకుందాం. గురుగారు, మరి ధనస్సు రాశి గురుగారు జూన్ మాసం ఎలా ఉండబోతుంది? మొన్న మనము గురుగ్రహ బలం చేసినప్పుడు ధనస్సు రాశి వారికి తూతుగానే అలా మాత్రమే ఉంది అని అనుకున్నాం. మరి ఇప్పుడు మిగతా గ్రహాలు ఎలా సపోర్ట్ చేస్తున్నాయి, అసలు ప్రతికూలంగా ఉన్నాయా, ఏ విధంగా ఉన్నాయి, అసలు ఏంటి గురుగారు ధనస్సు రాశి వారి సంగతి ఏంటి అసలు ఈ జూన్ మాసం? ధనుస్సు రాశి వాళ్ళకి ఒక చిన్న ముక్కలో చెప్పాలంటే జాగ్రత్తగా ఉండవలసిన టైం అయితే వచ్చిందండి. ఒకటి అర్ధాశ్రమ శనితో ఇప్పటిదాకా బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏదైతే గురువు మారుతూ ఉన్నారో అది వీళ్ళకి అంత అనుకూలంగా లేదు. వీటితో పాటుగా వేరే ఈ మంత్ లో కూడా ఇంకో 2-3 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. అవి కూడా అనుకూలంగా లేవు. ధనుసు రాశికి ఏదైనా గ్రహం సపోర్ట్ ఇచ్చినా కానీ అదే అంతంత మాత్రం సపోర్ట్ ఇస్తుంది. అయితే ఇదంతా గోచారం ప్రకారం మాత్రమే. ఇండివిజువల్ జాతకంలో వాళ్ళ దశాభుక్తి స్ట్రాంగ్ గా ఉంటే, పాజిటివ్ గా ఉంటే వెన్నుముకలాగా ఉంటుంది అనమాట. అది అంటే మనకి ఎన్నుముక స్ట్రైట్ గా ఉండి బుర్ర సరిగ్గా ఉందనుకోండి, చిన్న శరీరానికి ఎంత దెబ్బలు తగిలినా పోతుంది. ఒకవేళ మనకి ఎన్నుముక సరిగా లేదనుకోండి ఏ పని చేయలేం కదా, మనిషికి ఉంటాం కదా. అందుకని వాళ్ళు ఇండివిజువల్ జాతకంలో ఏ దశ నడుస్తుంది, ఏ భుక్తి నడుస్తుంది, వాళ్ళకి ఇప్పుడు ఈ టైంలో ఏమైనా శాపాలు యాక్టివ్ గా ఉన్నాయా, ఇలా గ్రహాలు వీక్ గా ఉన్నప్పుడు ఇలాంటివి ఏమైనా యాక్టివేట్ అవుతూ ఉంటాయి గురువు గారు? ఇప్పుడు మనకి గురుగ్రహం అంతంత మాత్రంగానే, మిగతా గ్రహాలు కూడా అంతగా అనుకూలంగా లేవు అంటున్నారు. ఏమైనా శాపాలు కానీ దోషాలు ఇంకా ఎక్కువగా యాక్టివ్ అవుతాయా ఆ టైంలో? ఇది మనకు 30-40% అనుకూలంగా లేదని తెలిసిపోయిందండి. ఈ టైంలో వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళ అంతర్దశలు అవన్నీ ఉంటాయి. గ్రహ దోషం ఆల్రెడీ కొన్ని నిద్రావస్థలో ఉంటాయి, అంటే వీక్ గా ఉంటాయి ఆ దోషాలు. అవి వీక్ గా ఉన్నప్పుడు అవి ఆల్రెడీ అంటే స్ట్రాంగ్ అలు, కానీ ఇలాంటి సందర్భంలో ఆ వీక్ గా ఉన్న దోషం కాస్త స్ట్రెంత్ అయిపోతుంది. ఓహో, అందుకని జరిగినప్పుడు అన్ని ఒకేసారి జరుగుతాయి చెడు పనులు. చూడండి, అవును సార్, ఒకసారి ఏంటబ్బా ఇలా జరుగుతున్నాయి అనిపిస్తుంది. అప్పటిదాకా జాబ్ బాగుంటుంది, జాబ్ పోతుంది. జాబ్ పోయిన కాంచి భార్యతో గొడవలు వస్తుంది, భార్య వెళ్ళిపోతుంది, పిల్లలు వెళ్ళిపోతారు, ఒక్కడగా ఉంటారు. ఈ లోపు డబ్బులు వచ్చేసి గొడవ చేసేస్తూ ఉంటారు. ఈ వ్యాపారం ఏదైనా చేస్తే వ్యాపారం కలిసి రాదు, మొత్తం బిగేసినట్లు అయిపోతుంది అనమాట. సో కాబట్టి అందుకని వీళ్ళు ఎప్పుడైతే ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇందులో ఇప్పుడు మనం ఎలా ఉందో ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలో మనం చూద్దాం. ఇందులో మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం సూర్యుడు వల్ల వీళ్ళు తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంటుంది. అలానే కుజుని వల్ల ధనాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. బుధుని వల్ల అనవసరమైన గొడవలు వచ్చేసి వీళ్ళు ఏదైనా పని చేద్దామంటే మాకు వద్దు అని వీళ్ళని చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అయితే శుక్రుడు మాత్రం కొంచెం బాగా సపోర్ట్ ఇస్తున్నారు, వీళ్ళకి సంపదలు తీసుకొస్తున్నారని చెప్పుకోవాలన్నమాట. ఇది మనకి సూక్ష్మంగా చెప్తే. ఇప్పుడు ఒక్కొక్క గ్రహం ఎలా ఉంది, మనకి సంస్కృతంలో మన మహర్షులు ఏం చెప్పారు, రియల్ టైంలో ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా మనం సూర్య భగవానుడు చూసుకుంటే, సూర్యుడు ఇందులో సామంత జన విద్వేష, మనకి మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే సామంత జన విద్వేష దారాపీడ సుతామయం ఉత్సాహ భంగకారిణి గోచారస్తే సప్తమే రవి అంటారు. అంటే 7వ స్థానంలో సూర్యుడు ఉంటే ఏమవుతుందంట, సామంత జన విద్వేష. అంటే వీళ్ళ దగ్గర ఇప్పటిదాకా ఎవరైనా సబోర్డినేట్స్ ఉన్నా, వీళ్ళ ఎంప్లాయీస్ ఉన్నా, వీళ్ళ పక్కన పరిచారికులు, మెయిట్స్ అంటారు కదండి, వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళ దగ్గర లేదంటే బిజినెస్ పీపుల్ ఉంటారు, లేదంటే సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉంటారు, వాళ్ళ కింద మళ్ళీ సబార్డినేట్స్ ఉంటారు. వీళ్ళ కింద ఉన్న వాళ్ళు వీళ్ళకి ఎదురు తిరిగి వీళ్ళ చెప్పిన మాట వినకుండా, లేదంటే వీళ్ళకి ఏదైనా ఆర్డర్ పాస్ చేస్తే దాన్ని అక్కడ ఆపేసి కూర్చుంటారు వీళ్ళు. సో రోజు వచ్చే పని మనిషి టక్కన రాదు, వీళ్ళ తిరిగి అంటా ఉంటారు, ఏంటండి మమ్మల్ని పనులు చేసుకునిరా, మీ దగ్గర చేయాలన్నట్లు రివర్స్లో అడిగేసి రివర్స్ లాజిక్ మాట్లాడేస్తారు అనమాట. మీరు కాబట్టి 100 మంది వస్తారు, వాళ్ళ దగ్గర మాట్లాడిన రూల్స్ ఇంకెవరి దగ్గర ఉండవేమో అనమాట. అలానే జన విద్వేష దారాపీడ సుతామయం, అంటే భార్యకి కానీ కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది, అలానే పుత్రులకు కూడా కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఎవరికొకరికి ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఉత్సాహ భంగకారిణి, వీళ్ళు హై లెవెల్ ఎనర్జీతో ఏదైనా పని చేద్దామని అనుకుంటే దానిని ఆటంకపరుస్తూ చాలా ఆటంకాలు వస్తూ ఉంటాయి. అది సూర్యుడు వల్ల. ఉత్సాహ భంగకారిణి అంటే నేను చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు, ఈ రోజు ఇది చేద్దాం అది చేద్దాం అంటే చేసిన చాలే అన్నట్లు ఇలా నిరుత్సాహంగా పడిచే వాళ్ళు ఎక్కువ ఉంటారనమాట. అదే కర్ణుడికి సెల్లుడు లాగా వీళ్ళందరూ సెల్లులు దొరుకుతూ ఉంటారనమాట. ఏదైనా పని చేద్దాం అనుకుంటే రకరకాల మాటలతో వీళ్ళని నిరుత్సాహపరుస్తూ ఉండే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. శారీరకంగా కూడా వీళ్ళు కొంచెం టైర్డ్నెస్ గా
అప్పటిదాకా ఏదైనా హెల్త్ కనుక సరిగా లేకపోతే అది ఇంకొంచెం అధికమయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. ఇది సూర్య భగవానుడు వల్ల, సూర్యుడి వల్ల జరుగుతుంది. నెక్స్ట్ కుజుడు ఏం చేస్తారంటే సేమ్ అలానే ఆల్మోస్ట్ సూర్యుడు ఎలా ఇబ్బంది పెడుతూ ఉన్నారో కుజుడు కూడాను వీళ్ళకి అలా అదే విధంగా ఇబ్బంది పెట్టబోతూ ఉన్నారు. ఇందులో సంస్కృతంలో మనకి ఫస్ట్ మహర్షులు ఏం చెప్తారంటే దేహజాడ్యం సంతాపకాల అతిక్రమణ భోజనం దురితం కర్మ లాభచ్చ, అట్లకి పంచమే భౌమో సంస్థితే అని చెప్తారు. అంటే భౌమ అంటే కుజుడు 5వ స్థానంలో ఉంటే ఏమవుతుంది, దేహజాడ్యం శారీరకంగా రోగాలు ఉంటాయి. సంతాప కాలతిక్రమణ భోజనం టయానికి భోజనం చేయరు, చాలా విశాలంగా కూర్చుని ఉంటూ ఉంటారు. దురితం కర్మలాభచ్చ, ఏదైనా పని చేస్తే అందులో ఎలాంటి లాభం అయితే ఉండదు, దురుద్దేశం ఎక్కువగా ఉంటుంది. చెడు పనులు చేయాలి, పాప పనులు చేయాలి, ఎదుటోళ్ళని కొట్టాలి, తిట్టాలి, నరకాలి, మందకాలు, ఈ టైపు పగ పట్టింపు ఈ అంటారు చూడండి, వీటితో రగిలిపోతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఆ కోపం అంతా ఏదైనా చేసేద్దాం అన్నట్లు ఉంటారు. విపరీతంగా ఖర్చులు కూడా పెట్టేస్తారు, అవసరమైన దానికి అనవసరమైన దానికి చూడకుండా ఈ టైపు దూకుడుగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం చాలా ఉంది. అలానే వీళ్ళకి బుధుడు కూడానండి ఏ పని కానియకుండా ముందుకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ట్రాన్సాక్షన్స్ ముందుగా డబ్బులు పంపించాలి, మెయిల్ చేయాలి, లేదంటే కమ్యూనికేషన్ చేయాలి, లేదంటే చక్కగా బయటకు లేదన్నా పెద్ద మనుషులతో కూర్చొని వ్యవహారం నడపాలి. ఇలా ఎక్కడ అంటే ఒక ప్రాసెస్, ట్రాన్సాక్షన్, కమ్యూనికేషన్ ఒక ఫ్లో లేకుండా బుధుడు ఆపేస్తాడు. ఇది కూడా జరుగుతూ ఉంటుంది. శుక్రుడు మాత్రం వీళ్ళకి చక్కగా అదేమంటారు గుడ్లో మెల్ల అంటారు చూడండి, ఏదో ఒక గ్రహం వీళ్ళకి పాపం ఊపిరి పీల్చుకోవడానికి సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి శుక్రుడు మాత్రం వీళ్ళకి బాగా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. శుక్రుడు 8th house లో ఉండటంతో దుఃఖనాశంతో మహాసౌఖ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శనం అర్ధప్రాప్తి అష్టమస్తే గురుగునందనే అంటారు. అంటే దుఃఖనాశంత, పాపం ఎన్ని ఇబ్బందులు పడుతున్నా కానీ ఆ వచ్చిన దుఃఖం శుక్రుడు తీసేస్తాడంట. తర్వాత మహాసౌఖ్యం, చాలా అద్భుతమైన సౌఖ్యంగా ఉంటారు. బంధుమిత్ర సమాగమ, బంధువులతోటి మిత్రులతోటి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళకి టైం స్పెండ్ చేసి చక్కగా ఉంటుంది. హయ్యర్ అఫీషియల్ని కలుస్తారు. రాజదర్శనం అర్ధ ప్రాప్తి, హయ్యర్ అఫీషియల్ని కలవటం, ధనం ఏదో ఒక విధంగా టయానికి అందుతూ ఉంటుంది. టైంలీ మంచి ఫుడ్ కూడా తింటారని చెప్తారు. బట్ ఏ ప్రకారంగా చూసుకున్నా లాస్ట్ మంత్తో కంపేర్ చేస్తే అంత స్పీడ్గా ఉండదు, ఆటంకాలతో ఉంటుంది. కొంచెం ప్లానెడ్గా ఉండాలని మనం చెప్పొచ్చు. సో శుక్రుడి కన్సర్న్ మాత్రమే ఉంది ఈ ధనుసు రాశి వారి మీద, మిగతా అంతా కొంచెం ఇబ్బందిగానే. ఓకే గురువుగా, గ్రహాలు అయితే ఇలా కొంచెం ఇబ్బందిగానే పెడుతూ ఉన్నాయి ధనుసు రాశి వారిని. మరి నక్షత్రాలు ఏమంటున్నాయి గురువుగారు, ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాయా? వెరీ ఇంట్రెస్టింగ్ అండి. వీళ్ళకి నక్షత్ర ప్రకారం చూసుకుంటే ఒక స్వీట్ న్యూస్ ఉందండి, ఒక గుడ్ న్యూస్ ఉంది, ఒక బెస్ట్ న్యూస్ ఉందని చెప్పుకోవచ్చు. ఒక తీపి కబురు అంటారు చూడండి. అదేంటంటే మూలా నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము, జయము, వస్త్ర లాభము చూపిస్తుందండి. ధన ప్రాప్తి ఉంది చూడండి. ఈ గడ్డు కాలంలో వీళ్ళకి చాలా బాగుంది. అంటే రాజ్య లాభం, ఒక ప్రమోషన్స్ వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత జయప్రదంగా ఉంటారు, వస్త్రలాభం ఉంటారు. అయితే ప్రాబ్లం ఏంటంటే ధనహీనత, దారిద్ర్యము, టయానికి డబ్బు అందక ఇబ్బందులు పడుతూ ఉంటారని చెప్పుకోవాలి. సేమ్ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి, జయము, రాజ్యలాభము, రాజ్యాల ప్రమోషన్స్ వస్తుంది. కొత్తగా పదవులు అవన్నీ వచ్చే అవకాశం ఉంది. బట్ అగైన్ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడతారు, అనుకునటానికి ధనం ఉండదని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి ఉంటుంది, జయప్రదంగా ఉంటారు, రాజ్యలాభం ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్. ఈ వీడియోలు చూసిన వాళ్ళకి కరెక్ట్గా నాకు పంపించాలి స్వీట్లు, అట్లీస్ట్ ఒక మంచి కామెంట్ అన్నా పెట్టాలి. ఎందుకంటే ఈ నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ధనుసు రాశి ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ఓవరాల్ గా లత్తలు అయితే ఏమీ లేదండి. మేజర్ గ్రహాలు కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. బాగా సఫర్ అవుతున్న అయితే ఇండివిజువల్ గా చెక్ చేయించుకోవాలి గురువు గారు ఏదైనా. అంటే దీనికి తోడు వాళ్ళకి దశలు, అంతర్దశలు లేకుండా ఈ టైంలో ఏమైనా శాపాలు యాక్టివేషన్ గా ఉన్నాయా, గ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయా, అవి ఒకసారి చూపించుకోవటం ఇంకా చాలా అవసరం. ఒకటి ప్రాబ్లం మనకి స్ట్రైట్ ఫార్వర్డ్ గా తెలుసు, కానీ ఈడెన్ గా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి చాలా మందికి అవగాహన ఉండదు. అదొకసారి ఇండివిజువల్ గా జాతకం చూపించుకుంటే మనకి చక్కగా వాళ్ళకి స్కాన్ చేసి ఎక్స్రే రిపోర్ట్ లాగా ఇన్సైడ్ ఏముంది తెలిసి వాళ్ళకి చెప్తే ఆ దోషాలు చూపించుకుంటే లైఫ్ 10 గంటలు ముందుకెళ్తుందండి. మరి మీ దాకా చేరాలి అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి. అంతకంటే ముందు ధనుసు రాశి వారు ఏమైనా పరిహారాలు పాటించాలి అంటారా గురుగారు? చిన్న వీళ్ళు నవగ్రహ టెంపుల్ తిరిగితే చాలా బాగుంటుందండి. కుంభకోణ నవగ్రహ టెంపుల్స్ టూర్ అని ఉంటుంది, మనకి యూట్యూబ్ లో చూస్తే అందరికి దొరుకుతుంది. చక్కగా అక్కడ చూసి వీళ్ళు పెద్ద క్షేత్రాలను ఎక్కువగా దర్శించుకోవాలండి. తిరునల్లారు ఒకటి, తర్వాత మేధా దక్షిణామూర్తికి సంబంధించిన ఆలయాలు, కోటప్పకొండ. వీళ్ళకి అంటే ఎక్కువ గ్రహాలు ఇబ్బందులు పెట్టున్నాయి కాబట్టి అండి వాటికి ఎక్కువగా పెద్ద సెలబ్రేషన్ చేసుకోవటం, ఉత్సవాలు చేయటం,
గుళ్ళల్లో సేవ చేయటం, ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఉండటం, యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, ఇంకా వాళ్ళకున్న సమస్యలు తీవ్రంగా ఉంటాయి. అంటే ఇవి సెల్ఫ్ రెమెడీస్, పాజిటివ్ ఎనర్జీ. బట్ ఇంకా చాలా టఫ్ గా ఉంది, Blockages clear ఎక్కువగా చేసుకోవాలి. బ్లాకేజెస్ ఉన్నాయి. అలా అనుకున్నప్పుడు ఒకసారి ఇండివిజువల్ జాతకం చూపించుకుంటే అందులో ఏమైనా ఉంటే పోతుంది. చూడండి, ఒకళ్ళు తెలిసిన వాళ్ళు 3 times ఫారిన్ వెళ్ళడానికి ట్రై చేశారు. ఓకే గురువు గారు. ఇంకా వాళ్ళ లైఫ్ లో హోప్స్ వదిలేసుకున్నారు, ఇంకా లేదులే అవును, అన్నట్లు third time అయిపోగానే 3 time అంటే మాటలు కాదు కదండి. థర్డ్ తర్వాత కూడా మళ్ళీ ఆప్షన్ ఉండదు సంథింగ్ అంటూ ఉంటారు కదా. నేను జాతకం చూసినప్పుడు ఓన్లీ ఫారిన్ అంటే కాదండి, నాకు గవర్నమెంట్ జాబ్లు కూడా 2-3 times ట్రై చేశానని చెప్తున్నారు. లాస్ట్ దాకా వాళ్ళకి విచిత్రం ఏంటంటే ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ దాకా వచ్చింది, అక్కడ ఆగిపోతుంది. ఈ రాశి వాళ్ళు నాకు ఈ మధ్య చాలా మంది కాల్ చేస్తున్నారు ఈ ప్రాబ్లం తోటి. నేను ఇమీడియట్గా జాతకం అంతా చెక్ చేసి ఫస్ట్ ఈ టైంలో శాపాలు యాక్టివేట్గా ఉన్నాయా, గ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయా చూసి పూజలు చేసి 21 days 31 days మెసేజ్లు, పాజిటివ్ మెసేజ్లు పెట్టి 2-3 ఆఫర్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారండి. 21 days 30. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వేద మంత్రాస్ అండి. మంత్రాలు అంటే అంత చాలా పవర్ఫుల్ అండి. అవును. చూడండి, ఒక చిన్న మాట అంటే మన కోపం వస్తుంది. ఓకే, అనకూడని మాట అవును, అంటేనే ఏంటి ఏరా అనేదానికి చాలా కోపం వచ్చేస్తుంది కదండి. బాబు అన్నదానికి ఏరా అన్నదానికి కోపం వస్తుందా లేదా అంటే, మాకు చిన్న 2 words కి మన మైండ్ లో ఎంత ఉంటే వేద మంత్రాలు ఎక్కడి నుంచి మహర్షులు తీసుకొచ్చి వాటి ఎంత వైబ్రేషన్ ఉంటుందండి. నమ్మకంగా చేయించుకున్న వాళ్ళకి ఎప్పుడు అందులో ఉంటుందండి. లేకుంటే ఆ మంత్రాలకి జాబులు ఎందుకు వస్తాయని చెప్పండి. మంచిగా చక్కగా కూర్చొని శుద్ధంగా బ్రాహ్మణులు చక్కగా ఆ జపాలు చేసి 2 days 3 days పూజలు కనుక చేసుకుంటే వాళ్ళ ముఖంలో నేను ఎంతో కాంతి 3వ రోజు చూస్తానండి. థర్డ్ డేనే వాళ్ళ ఫేస్ లో గ్లోరియస్ ఒక స్మైల్ కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళలో వాళ్ళే చెప్తూ ఉంటారు, మాకు మైండ్ లో చాలా టెన్షన్స్ అన్ని పోయినాయండి అని చెప్పేసి. సో అందరూ అంటే మనకి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అండి, చక్కగా శాస్త్రంలో ఎవరు ఎలాంటి ఇబ్బంది పడకూడదని నేను కోరుకుంటూ ఉంటాను. ఛాలెంజెస్ ఏమనంటే ఒకసారి కన్సల్ట్ అయ్యి ఒకసారి ఫుల్ థరో హారోస్కోప్, అందులో ఈ టైంలో ఏ వచ్చిన టైంలో చాట్ జీపీటీలు, ఈ గూగుల్, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ చాలా ఉందండి. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి. బట్ వాళ్ళకి కొంచెం అవగాహనతో వాస్తవం ఏంటని వాళ్ళు తెలుసుకొని, వీలైతే సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ తెలుసుకొని ఉంది అని నిర్ధారించుకొని చక్కగా పూజలు చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందండి. గురువు గారు, రాసుల వారి రాశి వివరాలు అయితే తెలియజేస్తున్నారు. ఏంటంటే ఇది 40 to 50% వరకు మాత్రమే ఇంప్లిమెంట్ అవుతుంది అంటారు. బట్ ఇండివిజువల్ జాతకాలు కూడా చెక్ చేస్తుంటారు. వాళ్ళు చాలా మంది సఫర్ అవుతుంటారు, పెళ్లిళ్ళు కాక, పిల్లలు పుట్టక, ఉద్యోగాలు దొరక్క, సరైన సెటిల్మెంట్ లేక. ఇండివిజువల్ గా చెక్ చేయించిన వారికి ఇండివిజువల్ గా ఏమైనా పరిహారాలు ఉంటాయా? అంటే ఇది చేస్తే జాతక రీత్యా సఫర్ అవుతూ ఉంటారు కదా, ఏం పరిహారాలు ఉంటాయి, ఏం చెయ్యొచ్చు వారికి? ఈ నక్షత్రాలు లేదంటే మనం చూసుకున్న ఈ యొక్క రాసుల యొక్క ఫలితాలు జూన్ మంత్వి వాళ్ళ యొక్క గోచార రీత్యాన్ని బట్టి, అంటే ప్రెసెంట్ యొక్క ప్లానెట్స్ మూవ్మెంట్ని బట్టి చెప్పడం జరుగుతుంది. ఇది ఒక 30-40% మాత్రమే ఉంటుంది. అయితే చాలామంది కామెంట్లు మనం చూస్తూ ఉంటాం, ఏమంటే మీరు భయపెడుతూ ఉంటారు అంటే వాళ్ళు ఇండివిజువల్ లైఫ్లో బాగుండి ఉండొచ్చు. ఎందుకంటే ఇండివిజువల్ జాతకాన్ని బట్టి చూడాలి, అది ఒక 60% ఖచ్చితంగా అయితే ఇంపాక్ట్ ఉంటుంది. అందుకని కొంతమంది మేము బాగుందని చెప్పామనుకోండి, ఏం బాగుంది, అన్ని బాధలే ఉన్నాయి అంటారు. అంటే ఇది ఒక 40%, బట్ వాళ్ళ జన్మ జాతకం కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఎవరికైనా గనక ఇప్పుడు ఈ ముహూర్తాలు కాకుండా ఇంకా వాళ్ళు బాగా విపరీతమైన బాధలు ఉన్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు, టెన్షన్లో ఉన్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, క్లారిటీ కావాలి అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఒక సిస్టమ్ పెట్టారండి, పిల్లవాడు పుట్టిన వెంటనే పరుగును పోయేసి జాతక చక్రం రాపించుకుంటాం. పూర్వకాలంలో అక్కడ లేకపోయినా కానీ పక్కన 2-3 ఊళ్ళో ఎక్కడికో పోయేసి నడుచుకుంటా పోయి తీపించుకుని ఉండేవాళ్ళండి, ఈ టైంలో పుట్టారండి అని చెప్పేసి. ఎందుకంటే ఆ జాతక చక్రంలో ఇన్ డీటెయిల్ ఎవ్రీథింగ్ అందులో ఉంటుందండి. సో తల్లిదండ్రులు కొంతకాలం ఉన్న తర్వాత ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ జాతకంలో మొత్తం ఇంట్లో పెట్టేసి ఉంటారండి. అందుకని సో ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. అందులో ఉన్న యొక్క సమస్య తీవ్రతను బట్టి చక్కగా పరిష్కారాలు చూసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరిదైతే ఏజ్ 35 to 40 ఉందో ఆ ఏజ్ వాళ్ళకి ఒక రీసెర్చ్ గ్రూప్ అలాగా తీసుకొని 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుంది, లైఫ్లో అప్పటిదాకా చాలా చక్కగా ఉంటారు. సడన్గా వాళ్ళు ఎక్కడన్నా మేము జీవితంలో ఎదగలేకపోయాము, ఇక్కడ నిలబడిపోయింది, గ్రోత్ స్టాగ్నేటెడ్ అయిపోయింది అనే ఒక క్రైసిస్ లాగా వాళ్ళ మైండ్లో కనుక వచ్చి ఉంటే ఇమ్మీడియట్గా ఇంకా జాతకం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనకేమంటారంటే 40 to 45 ఆర్ 40 +or-2-3 yearsలో మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి ఒక మెంటల్గా టెన్షన్స్ వస్తుందండి. మనం లాస్ట్ టైం చేసుకున్న డిస్కషన్లో కూడా చాలా మంది నాకు ఈ మిడ్ లైఫ్ క్రైసిస్ అని విన్నామండి, బట్ మీరు డిఫరెంట్గా చెప్పారని చెప్పేసి జాతకం చూపించుకున్నారండి. అట్ ది ఏజ్ ఆఫ్ 45 వాళ్ళు రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తుంటారు. నేను షాక్ అవుతాను. మూవీ యాక్టర్స్ని చూడండి,
మహేష్ బాబు గారని చూడండి, లేదంటే ప్రభాస్, వాళ్ళ ఏజ్ ఎంత అంటే అవర్ లైఫ్ డిజైన్ 40 తర్వాత గ్రోత్ ఉంటుంది, 40 ముందు ఉండదండి. అది పీరియడ్ ఈజ్ ఎవ్రీబడి అన్సర్టనిటీ. ఇది వాళ్ళ ఇండివిజువల్ జాతకం చూసి మీకు ఈ యోగాలని ఈ టైంలో వస్తాయి, ఈ టైంలో వస్తాయి అంటే ఓ అలా అండి అని ఫ్రెష్ ఎనర్జీగా ఫీల్ అయిపోయి ముందుకెళ్ళిపోతూ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళకి చెప్తాను, ఈ 1 year 2 year ఇది మీ లైఫ్లో ఇది అజ్ఞాతవాసం అనుకోండి, బీ ఇన్ సైలెంట్, బట్ దెర్ ఈజ్ అన్ యాక్టివ్ లైఫ్ రాబోతుందని. ఇలా ఒంటరిగా ఉండి బాధపడేదానికంటే ఒకసారి జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఏదైనా కనుక గొడవలు వస్తుంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం. ఎందుకంటే భార్యాభర్తలు చక్కగా ఉంటే పిల్లలు చక్కగా ఉంటారు. హోల్ సంసారం ఎప్పుడైతే చక్కగా ఉంటుందో ఈ యొక్క గృహస్థ ఆశ్రమాన్ని బేస్ చేసుకొని మిగతా ఆశ్రమాలు మొత్తం ఉన్నాయండి. అందుకని ఈ భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా ఇంపార్టెంట్. అది చదవకుండానే 10 కుటుంబాలు హ్యాపీగా అయిపోతారు ఒక ఫ్యామిలీ కనుక కరెక్ట్గా ఉంటే. అందుకని అలా భార్యాభర్తల మధ్య సఖ్యత గురించి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము. ఎవరికైనా కెరియర్లో ఇబ్బందిగా ఉందనుకోండి, మన్యు పాశుపత అభిషేకం. ధనం గురించి ఎప్పుడు ఇబ్బంది పడిపోతూ ఉంటారు, సో స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం. ఇవి కాకుండా ఇంకా వాళ్ళ యొక్క ఇండివిజువల్ జాతకం మనం చూసి చక్కగా ఎలాంటి సమస్య ఉన్నా చక్కటి పరిష్కారం ఉంది. ముందు జాతకం చూపించుకోండి, తీవ్రత చూసుకోండి, తీవ్రతను బట్టి పరిష్కారం చేసుకోవాలి. చాలా మందికి మనం చెప్పుకునే విధంగా 30 to 45 మధ్యలో ఉన్న వాళ్ళకి యోగాలు శాపాలను యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఒకసారి యోగా స్కానింగ్ అంతా తీసేసి ఇచ్చేస్తాం. అక్కడ నేను ఎలా ఇస్తున్నాను, రేటింగ్ ఇచ్చేస్తాను. ఇంకో ఈ శాపం మీ రేటింగ్, ఈ శాపం ఎంత ఉంది, ఎందుకంటే పరిహారం ఉంటుంది కదా దీనికి, ఉంటుంది. అలానే ఈ రేటింగ్ లో 60% కంటే తక్కువ ఉంటే వదిలేసేయండి. 60% కంటే ఎక్కువ ఉంటే సీరియస్ గా ఫోకస్ చేయాలి. ఈ పరిష్కారం ఇది ఇదిగో ఇది దీనికి ఇలా క్లారిటీగా ఒక లిస్ట్ ఇచ్చేస్తే వాళ్ళకి అర్థం అవుతుంది, ఓకే ఇదా అని. పరిహారాలు చిన్నవే, ఎందుకంటే మనం పెట్టే పెద్ద ఖర్చులకి ఈ పూజలు మనం అవి చాలా తక్కువ అనమాట. ఆ తర్వాత ఫీడ్బ్యాక్ కూడా నాకు వచ్చే ఫీడ్బ్యాక్ చాలా ఆప్టిమిజంగా ఉంది. అందుకని ఈ మెసేజ్ నేను చాలా క్లియర్గా తీసుకుని వెళ్తున్నాను. ఇన్ కేస్ మీ ఏజ్ 35 to 45 మధ్యలో ఉండి కెరియర్లో అప్పటిదాకా ప్రోగ్రెస్ చాలా చక్కగా ఉండి స్టాగ్నేటెడ్ అయ్యారు, ఆగిపోయారు అనుకునే విధంగా కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటే ఇమ్మీడియట్గా జాతక చక్రం చూపించుకోండి. శాపాలు తర్వాత గ్రహ దోషాలు ఉంటే స్కాన్ చేయించుకొని రిపోర్ట్ తీసేసుకోండి. చక్కటి పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 రెట్లు ముందుకెళ్ళిపోయే అవకాశం చాలా ఉంటుందని అందరికీ చెప్తున్నాను. ధన్యవాదాలు గురువు గారు. రాశి వివరణ మరియు పరిష్కార మార్గాలు తెలియజేశారు, పరిహారాలు కూడా వివరించినందుకు ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. సో సంధ్య గారు, మీకు అలానే మనకి అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ ప్లాట్ఫామ్ కి, టెక్నీషియన్స్ కి, ప్రతి ఒక్కరికి కూడా చాలా ధన్యవాదాలు. శుభం.